మొక్కజొన్న కంకులు, జొన్న పొట్లు కూడా అంటారు. నేను దీంతో గారెలు అయిపోతున్నాను. ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. నేను ముందుగా ఇవి ఒలిచి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ఇవి కూడా ఒలుచుకోవడం ఎలా చెప్తాను. అలా నేర్చుకొని ఇలా అంటే ఈ విధంగా అయితే ఇవి వచ్చేస్తాయి. చూసారా, పొట్టంతా వచ్చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో మీకు చెప్పేస్తాను. ఇలా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటాను. ఒక ఇంచి అల్లం, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు సరిపోయినంత ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా చిటికెడు పసుపు, ఇది అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా నీళ్ళు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టివ్వాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాయంతో మొత్తం అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు చూసారా, ఇది కొద్దిగా బరకగానే ఉంటుందండి. అంత పేస్ట్ అవ్వాల్సి ఉండదు. కొద్దిగా బరకగా ఉంటే దీని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వామ్ వేసుకుంటున్నా. ఇది ముందే కట్ చేసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలి. కలుపుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు కలుపుకొని ఇది పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఎలా వాడేసుకోవాలో చెప్తాను. గ్యాస్ ముట్టించుకోవాలి. గ్యాస్ ముట్టించుకొని కడాయి పెట్టుకోండి. ఒక కూరగిన్నెలో నీళ్ళు తీసుకోండి. కడాయి అయితే వేడైంది. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను నేను. మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయండి. గారె ములిగే అంత. ఇది మంచిగా వేడెక్కాలి. ఇది నేను టిష్యూ వేసుకున్నాను అండి. ఎందుకంటే నేను గారెలు చేసిన తర్వాత ఆయిల్ అనేది దీంట్లో రిజర్వ్ అవుతుంది అన్నమాట. అందుకనేసి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం ముందుగానే ఇలా వాటర్లో డిప్ చేసుకొని మనకి ఏ సైజు గారె కావాలో ఆ విధంగా ఈ సైజులో బాల్ తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి. చూడండి, ఒక్క చేతనే అయిపోతుంది. ఇలా ఒత్తేసుకొని మెల్లగా వేయాలి. అదే సైజులో అన్నీ చేసుకోవాలి. ఒక 4-5 ఇలా చేసుకొని వేసుకుంటే ఆ కుక్ అయిపోతుంది. ఎర్రగా అయ్యాక ఇలా మంచిగా తీసి తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకొని 2 వైపులు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్చుకోవాలి.
ఒక పక్క కాలేక ఇంకొక పక్క కూడా ఇలా తిరిగేసుకోవాలండి. ఇలా తిరిగేసుకొని చూసుకోతుందండి. హై ఫ్లేమ్ మీద మంచిగా కుక్ అయితే దీనికి మీడియము స్లిమ్లో పెట్టాలని గ్యాస్కి ఏం రూల్ లేదండి. హై ఫ్లేమ్లోనే మంచిగా కుక్ అవుతాయి. చూసారండి ఎంత మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని తీసేసుకోవడమే. అలాగే ఇంకొకసారి కూడా ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. గారెలు అయితే వేసేయడం అయిపోయిందండి. ఇది తీసేస్తున్నాను. అలాగే గ్యాస్ కూడా బంద్ చేసేస్తున్నాను. చూసారండి, జొన్న పొట్టతో వేడివేడి గారెలు తయారైపోయేవి. సింపుల్ రెసిపీ అండి. మీకు కూడా నచ్చితే చేసుకోండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇప్పుడు దేంతో తింటారు అంటే నేనైతే మైనస్ వేసుకొని తింటాను, టీ పెట్టుకుంటానండి. మీరు కూడా నచ్చితే, ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కదండి, వర్షాకాలంలో వేడివేడి స్నాక్ అయితే ఇలా చేసుకుంటే మీ ఇంట్లో అందరికి నచ్చుతుంది. నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఉంటాను మరి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.